నేను అప్పటికి కొంచెం నాకు హెల్త్ ఇష్యూ ఉండేదండి. ఆ హెల్త్ ఇష్యూ ఏంటంటే నాకు లో బీపీ ఉండి కళ్ళు తిరిగి పడిపోతుండేదని రోడ్డు మీద కూడా చాలాసార్లు పడిపోయాను. ఆ టైంలో నేను నాతో పాటు వర్క్ చేస్తున్నటువంటి మాస్టర్ ఒక ఆయన ఉంటారండి, శ్రీనివాస్ సార్ అని. ఆయన ఇప్పుడు యూసీడీ కాకినాడలోనే ఫస్ట్ యూసీడీ, ఆయన కాకినాడలోనే ఫస్ట్ క్రౌన్ అయ్యారు, ఫస్ట్ కార్ హెచ్చువారు, ఫస్ట్ యూసీడీ, అలాగే ఫస్ట్ సెకండ్ కార్ హెచ్చువారు కూడా ఆయనే. రావడం జరిగిందండి. ఎలా వచ్చాను అంటే ఒక హెల్త్ సప్లిమెంట్ ద్వారా, స్పైరులినా అనేటటువంటి ఒక హెల్త్ సప్లిమెంట్ ద్వారా నేను వెస్టిజ్లోకి రావడం జరిగింది. మరి ఆ సప్లిమెంట్ వాడిన ఒక 15-20 రోజులకైతే నాకు మరి చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది. అలాగే ఇందులో ఉన్నటువంటి సప్లిమెంట్స్ మా చిన్న అబ్బాయికి వాడిన తర్వాత వాడికి సైట్ తగ్గింది. మా పెద్ద అబ్బాయికి అయితే 365 రోజులు రంపు ఉండేది. వాడికి ఇందులో ఉండే నోని రెస్పోకేర్ వాడటం వల్ల వాడికి నోని రెస్పోకేర్ కొలెస్ట్రాల్ కూడా ఇచ్చానండి. ఇవి వాడటం వల్ల వాడికి వితిన్ 5 monthsలో పూర్తిగా క్యూర్ అయిపోయింది. అలాగే మా వారికి వెరికోజ్ వెయిన్స్ని వాడాం. ఇవన్నీ వాడిన తర్వాత మా ఇంట్లో అందరూ హెల్తీగా ఉన్నాం. మరి మన ఇంట్లో అందరూ హెల్తీగా ఉంటే సరిపోయిందండి, మన చుట్టుపక్కల వారందరూ కూడా హెల్తీగా ఉండాలి కదా. ఆ హెల్తీగా ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో నాకు తెలిసిన టీచర్స్కి వాళ్ళకి కొంచెం చెప్పడం మొదలుపెట్టాను. ఈ లోపల కోవిడ్ రావడం జరిగింది. స్కూల్లో శాలరీస్ లేవు. నేను అలా చెప్తున్నప్పుడు కొంచెం నాకు డబ్బులు వస్తూ ఉండేవి. అసలు ఏంటి మనం కొనుక్కున్న దానికి మళ్ళీ మనకు తిరిగి డబ్బులు వస్తున్నాయి అని చెప్పి నేను మళ్ళీ ఆ సార్తో మాట్లాడడం జరిగింది. ఆ సార్ మేడం మనం ఇలాగా 10 మందికి దీనికి డైరెక్ట్ సెల్లింగ్ అంటాం, దీన్ని మనం షేర్ చేసుకోవడం వల్ల మనకి డబ్బులు వస్తాయి. నేను గమని చెప్పేస్తున్నాను సార్, అంత ఎక్కువ ఇవ్వట్లేదు, క్లారిఫికేషను. అలా నేను డబ్బులు వస్తాయి అన్న విషయం నాకు అర్థమైంది. స్కూల్ జీతాలు లేవు, డబ్బులు వస్తాయి, ఓకే చేద్దామని చెప్పి నేను స్టార్ట్ చేశానండి. మరి ఈ కోవిడ్ నుంచి నేను ఇప్పటి వరకు అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజున క్రౌన్ డైరెక్టర్గా ఉన్నాను. కంపెనీ తరఫున ఇచ్చేటటువంటి 9 రకాల ఆదాయాల్లోని 8 రకాల ఆదాయాలు తీసుకుంటున్నాను. అలాగే కంపెనీ ఇచ్చినటువంటి కార్ ఫండ్ ద్వారా టాటా నెక్సాన్ కార్ తీసుకున్నాను. అలాగే ట్రావెల్ ఫండ్ యూజ్ చేసుకుని మా టీం అంతా కలిసి ఒక 15 మంది మేము థాయిలాండ్ వెళ్ళాం. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఉందండి, నాకనే కాదు, పెద్ద లీడర్స్కే కాదు, ఇందులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆపర్చునిటీ ఉంది. ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకుని మనం ముందుకు వెళ్తే అద్భుతాలు సృష్టించవచ్చు. చాలా మందికి మనం ఆదాయాన్ని ఇప్పించవచ్చు, చాలా మందికి ఆరోగ్యాన్ని ఇప్పించవచ్చు. ఈ రోజున మరి ప్రతి ఇంట్లోని కూడా చాలా మంది అనారోగ్య సమస్యలు చాలా మందికి ఉంటున్నాయి. అలాంటి వారందరికీ కూడా మనం ఆరోగ్యాన్ని ఇవ్వచ్చు. ఆరోగ్యాన్ని మించిన మహా సంపద ఎక్కడ మనకి దొరకదు. కాబట్టి అలాంటి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ప్రతి ఒక్కరూ కూడా నడుము బిగించాలండి. ఇది ఏదో ఒకళ్ళు ఇద్దరు చేసేటటువంటిది కాదు. ప్రతి ఒక్కరూ కూడా ఇందులో నేను నా కుటుంబము నేను బాగోవడంతో పాటు 10 మందికి నేను సహాయంగా ఉండాలి, 10 మందికి నేను ఆరోగ్యాన్ని అందించాలి, 10 మందికి నేను ఆదాయాన్ని అందించాలి అనేటటువంటి దృక్పథం ప్రతి ఒక్కళ్ళు కూడా అలవాటు చేసుకుంటే మన భారతదేశం ఒక అందమైనటువంటి స్వర్గసీమ అవుతుందండి. మరి దీని అందరికీ కూడా ఏదో ఇప్పుడు నేనున్నానండి, నేను ఎంతమందికి చెప్పగలను, నాకు తెలిసిన వాళ్ళకి ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పగలను. అలాగే నా టీం ద్వారా కొంతమంది వాళ్ళకి తెలిసిన వాళ్ళు అలా ఏమవుతుందండి, టీం డెవలప్ అవుతుంది. అంటే అందరూ ఆరోగ్యవంతులు అవుతారు కదా, వెస్టీజ్లో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యవంతులు అవుతారు కదా. అలా మనం చేసుకుంటూ మనం వెళ్ళిపోవాలండి. అంటే ఇప్పుడు నాకు ఒక మంచి ఒక కొటేషన్ ఒకటి ఉంటుందండి, మనం పుట్టేటప్పుడు మనకి పేరు ఉండదు, అవునండి, మనం పుట్టేటప్పుడు మనకి పేరు ఉండదు, కానీ మనం చనిపోయేటప్పటికి పేరు ఉంటుంది. ఆ రెండింటికి మధ్యలో ఉన్నటువంటిదే జీవితం. ఆ జీవితాన్ని 10 మంది మన పేరుని గుర్తు పెట్టుకునేలాగా, వారికి మనం ఆధారం అయ్యేలాగా ప్రయత్నించాలనేటటువంటి నా సంకల్పం అండి. నేనైతే నా టీం మెంబర్స్కి ఈ ఇయర్ ఎండింగ్లో ఒక 50 మందికైనా 50,000 ఇప్పించాలి అనేటటువంటి సంకల్పంతో అయితే నేను వర్క్ చేస్తున్నాను.